ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏదైతే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు గనక అన్ని వాస్తవాలే అయితే నేను ఆయన మాటలకి పూర్తిగా అప్రిషియేట్ చేస్తూ నేను మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. ఆయన చెప్పిన అన్ని వాస్తవాలు అయితే, ఎందుకంటే మనము పాలిటిక్స్ని పక్కన పెడదాం. ముందు ఒక ఆమె రేవతి అనే లేడీ చనిపోయినప్పుడు వెంటనే సంతాపం తెలియచేసి ఇమీడియట్గా హాల్ నుంచి బయటికి వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దురదృష్టం కొలిది ఆవిడ చనిపోవడం జరిగింది. ఇంకా ఎక్కువసేపు ఉన్నా ఎక్కువ మంది కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చి ఉండేది. కాబట్టి ఏదైతే చట్టము ప్రభుత్వము ఏ చర్యలైతే తీసుకుంటుందో ఆ చర్యలు ఎవరిపైననే తీసుకోవాలి. అది ఒక సినిమా యాక్టరా కాబట్టి వాళ్ళకి పెద్ద పెద్ద హోదా ఉంది, ఎక్కువ మంది వాళ్ళకి ఫ్యాన్స్ ఉన్నారు అనేది ఉండకూడదు. ఎవరికైనా చట్టం ఒకటే, తప్పనిసరిగా చట్టం పని చట్టం చేసుకుని వెళ్ళాలి. ఇప్పుడు సినిమా యాక్టర్ గారికి అయితే బోల్డ్ మంది ఎక్కడెక్కడి నుంచో ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్లేసుల నుంచి చూడటానికి వెళ్ళి పరామర్శలు చేస్తున్నారు. అరే దురదృష్టం కొలిది చనిపోయిన ఆమెకి ఎవరన్నా ఒక్క రాజకీయ నేత వెళ్ళి చేశారా? అంటే మిగిలిన వాళ్ళు కొంతమంది వెళ్తే వెళ్ళి ఉండొచ్చు. బయట నుంచి వెళ్ళి అల్లు అర్జున్ గారికి సంఘీభావం తెలిపారు. అది దట్స్ డిఫరెంట్ ఇష్యూ. బట్ ఏది ఏమైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఇప్పుడు పల్లా శ్రీనివాస్ గారు నిన్న స్టేట్మెంట్ చూశాను, ఇది బెనిఫిట్ షోస్ ఆపకూడదని. నా యొక్క ఉద్దేశం బెనిఫిట్ షోస్ ఆపేయాలి. ఎందుకంటే బెనిఫిట్ షో దేని గురించి బెనిఫిట్ షో? దాని వలన ఏమవుతుంది, విపరీతంగా క్రేజ్ ఉన్న వాళ్ళు 300 రూపాయల టికెట్ 900 రూపాయలు. ఏంది ఇది? అట్లాగే పోనీ డబ్బులు పక్కన పెడదాం, విపరీతంగా క్రౌడ్స్ వచ్చేసి వేలాది మంది వచ్చేస్తే స్టాంపేడ్లు అవ్వకుండా ఉండటానికి బెనిఫిట్ షోలు రద్దు చేస్తేనే మంచిది. రొటీన్ ప్రకారము ఇంకా ముందుగా ఇంకొకటి డెఫినెట్గా అటువంటి పెద్ద పెద్ద స్టార్స్, పెద్ద పెద్ద హీరోస్ లేకపోతే హీరోయిన్స్ ఒక సినిమా హాల్కి వెళ్ళినప్పుడు అటువంటి షోలో నిర్వహిస్తున్నప్పుడు లోపలికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా పోలీస్ వారికి ఇన్ఫార్మ్ చేయాలి. ఫుల్గా ప్రొటెక్షన్ ఉండి పోలీస్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతే మనం వెళ్ళాలి. లేకపోతే అన్యాయంగా అమాయకుల ప్రాణాలు కోల్పోవటం అనేది చాలా చాలా దురదృష్టము, బాధాకరమైన విషయము. అట్లాగే అబ్బాయి ఇంకా ఫుల్గా కోలుకోలేదు, అది కూడా చాలా బాధ అనిపించే విషయం. ఎవరు చేసిన తప్పిది? ఎవరు మలనది అయి ఉండాలి. సో అది ఫ్యూచర్లో జరగకుండా ఉండటానికి తప్పనిసరిగా అన్ని రాష్ట్రాల వాళ్ళు, అట్లాగే ఇప్పుడు ఏదో హైదరాబాద్లో అయింది మనకు సంబంధం లేదని అనుకోకూడదు. ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా చర్యలు తీసుకోవాలి. సో డెఫినెట్గా బెనిఫిట్ షోస్ ఇచ్చే ముందు ఇవ్వకూడదు. ఇచ్చే ముందు మాత్రము ఫుల్ ప్రొటెక్షన్ ఉంటేనే పోలీసు వారు అనుమతులతోటే ఆ బెనిఫిట్ షోలు ఇస్తే బాగుంటుంది. ఏపీలో బెనిఫిట్ షోస్ ఇప్పుడు మేము కూటమిలో ఉన్నాం. ఓకే, పల్లా శ్రీనివాస్ గారు బెనిఫిట్ షోలు రద్దు చేయకూడదన్నారు. నా ఉద్దేశంలో రద్దు చేయకుండా బెనిఫిట్ షోస్ ఇస్తే మాత్రము పూర్తి సెక్యూరిటీ పెట్టి బెనిఫిట్ షోస్ ఇవ్వాలి. లేకపోతే మనం అంత సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేమని అనుకుంటే బెనిఫిట్ షోలు రద్దు చేయాలి. రేవంత్ రెడ్డి గారు కూడా పోలీసు వారిని అదుపులో పెట్టాలి అని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. వారు కూడా ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. సో అలాగా ఇండివిజువల్స్ మీద వేరే వాళ్ళు కామెంట్ చేసేదానికి అది కరెక్ట్ కాదు. అరే డెఫినెట్గా అది వేరే ఇది వేరండి. హౌ కెన్ యూ మిక్స్ టూ సబ్జెక్ట్స్? డెఫినెట్గా మన ఫిలిం ఇండస్ట్రీ తప్పనిసరిగా రావాలి, ఆహ్వానిస్తున్నాము. అన్ని విధాలుగా ప్రభుత్వము సహాయ సహకారాలు ఇవ్వాలి, ప్రజలు సహకరించాలి. కానీ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్స్ మనం సడన్గా చెప్పకుండా వచ్చిన వలన చెప్పారో లేకపోతే అది కరెక్ట్గా ఇంకా ఇన్డెప్త్ ఎంక్వైరీ అవుతుంది. దాని వలన అన్యాయంగా ఒకళ్ళు ప్రాణం కోల్పోయారు, ఇంకొకళ్ళు జీవన్మరణ పరిస్థితుల్లో ఒక అబ్బాయి ఉండటం ఆ ఫ్యామిలీ ఎంత బాధ ఉంటుందో చూడండి. తర్వాత ఎంతో ఎక్కువ డబ్బులు పెట్టి టికెట్ కొని సినిమాకి వెళ్ళాలనుకుంటే ప్రాణాలు పోయే పరిస్థితి రావటం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయము.
సో తప్పనిసరిగా ఎవరైనా పెద్ద హీరోస్ కానీ పెద్ద హీరోయిన్స్ కానీ ఇటువంటి దానికి వెళ్ళేటప్పుడు పోలీస్ పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాలి. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇది మానవత్వంతో సంబంధించిన విషయం. మా స్టేట్కి సంబంధం లేదు, మీ స్టేట్కి సంబంధం లేదంటాం అనేది కరెక్ట్ కాదు. అది దిస్ ఈజ్ క్వశ్చన్ ఆఫ్ మానవత్వము. రేపొద్దున ఫ్యూచర్లో జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధుల పైన ఉంది. ప్రజల మాటలు పబ్లిక్లోకి వెళ్ళాలి అంటే ప్రజల ఉద్దేశాలు ప్రజాప్రతినిధుల ద్వారా తెలియపరచవలసిన అవసరం ఉంది. అంతేగాని ఏదో మొహమాటానికి అబ్బాయి వాళ్ళు ఏమనుకుంటారో లేకపోతే ఈయన కోపం వస్తుందో అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాట్ ఎవర్ ఈజ్ ఫెయిర్ అండ్ జెన్యూన్ అండ్ ఫ్యూచర్లో ప్రజా సంక్షేమం గురించి ఎవరైతే సినిమా మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళని గురించి కూడా మనం దృష్టిలో పెట్టుకుని చేయాలి. దీంట్లో స్టేట్కి సంబంధం ఏమైనా బార్డర్ డిస్ప్యూట్లా లేకపోతే వాటర్ డిస్ప్యూట్లా లేకపోతే మన ఇవన్నీ జరుగు జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్గా అక్కడేమో వదిలేసి వచ్చేసారు. మనకి 10 సంవత్సరాల కాలము మనకి దాంట్లో మన బిల్డింగ్స్ ఉన్నాయి, ఆ బిల్డింగ్స్ అన్నీ వదిలేశారు కదా, అవన్నీ కాదు. ఇది ఏమండి ఇది నేను చెప్పేది నేను పార్టీ స్టాండ్ కాదు. లెట్ మీ బి వెరీ క్లియర్. నేను ముందే చెప్పాను దిస్ ఈజ్ ఎ కాంట్రవర్షియల్ ఇష్యూ. ఎవరు ఒపీనియన్స్ వాళ్ళు ఏ11 మలాన్ కాదు. అప్పుడు జరుగుతా ఏ 1, 2, 3, 4, 5, 10 వరకు వెళ్ళిన వాళ్ళం అయితే జరిగిపోతుంది. ఎట్లాగా నేను వెళ్తాను సినిమాకి, ఎవడన్నా వస్తాడో చూడటానికి, నన్ను చూడటానికి ఎవడు రాడు కదా, ప్రజలు రారు. వాళ్ళు హీరో కాబట్టి హీరో ఏ లెవెల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు చేశారు. ఏమి దాంట్లో మనం గౌరవం ఇచ్చి పుచ్చుకోవాల్సిన అవసరం ఉంది సార్. ఇప్పుడు మీరు వైఎస్ఆర్సీపీ నేత ఎవరు, మాజీ సీఎం గారు ఎవరు అని అంటే వెంటనే నేను జగన్మోహన్ రెడ్డి గారని చెప్పాలి. అంతేగాని ఎవరబ్బా అని చెప్పి అడిగితే అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు. నేను ఒక ప్రోగ్రాంలో చూశాను, అల్లు అర్జున్ గారు ఈ సీఎం గారు ఎవరా అంటే ఎవరబ్బా పేరు మర్చిపోయినా ఏదో తలలా గోక్కున్నారు. దట్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇప్పుడు మనం గౌరవం ఇచ్చిపుచ్చుకోవటం అనేది ఉండాలి. అంతేగాని ఇప్పుడు ప్రజానాయకులు సినిమా ఇండస్ట్రీస్ హీరోస్ని లేకపోతే హీరోయిన్స్ని కించపరిచేటట్టు చూడకూడదు, పోలీస్ యంత్రాంగాన్ని కించపరిచేటట్టు చూడకూడదు. అట్లాగే రివర్స్ వాళ్ళు వీరిని కూడా గౌరవించుకోవాలి. గౌరవం ఇచ్చుకోవటం పుచ్చుకోవటం పరస్పర అవగాహన ఉండటం అనేది సమాజానికి మంచిది సార్. ఇది దిస్ ఈజ్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మై పార్టీ స్టాండ్ ఆర్ ఎనీథింగ్. ఓకే, దిస్ ఈజ్ ప్యూర్లీ పి విష్ణుకుమార్ రాజు నార్త్ నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేగానే నేను మాట్లాడుతున్నాను. నేను ఫ్లోర్ లీడర్గా కూడా మాట్లాడలేదు. ఇది వ్యక్తిగతంగా మీరు అడిగారు, వ్యక్తిగతంగా నేను చెప్తున్నాను. కిషన్ రెడ్డి గారు అది కక్షపూరితమైన చర్యనే అనుకోవచ్చు. పురంధేశ్వరి గారు ఏ లెవెల్ని ఎలా అరెస్ట్ చేస్తారని ఆవిడ చెప్పొచ్చు. కానీ నా ఉద్దేశంలో రేవంత్ రెడ్డి బ్రహ్మాండంగా చేశారా బాబు అని చెప్పి నేను నిన్న మెసేజ్ పెట్టాను. ఇంకేం చేయాలా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.